వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు గాను నిరసనగా సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత్ లక్ష్మారెడ్డి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ కుట్రలతో మరి కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మరి ఒక కాంగ్రెస్ తల్లిని నేను ఆవిష్కరించడం జరిగింది. దానికి నిరసనగా కొన్ని సంవత్సరాల కింద ఉద్యమం సమయంలో ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది మేధావులు, కళాకారులు, కవులు వారందరి ఆలోచనతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసినందుకు నిరసనగా అమ్మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి లేదు, మరి వారు అనాలోచితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కాబట్టి క్షమించమ్మా అని చెప్పేసి మరి కోరుతూ ఈ రోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేయడం జరిగింది. నిజంగా ఇది ఒకనాటి అంటే ఏదో ఒక దీంతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి గారు ఉద్యమ స్ఫూర్తితోని ఆ రోజు అందరికీ కూడా మన ఏమంటారు మన అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మన తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అది కూడా ఎట్లా ప్రతిష్ఠించుకున్నాం, ఒట్టిగా కాదు, తెలంగాణ స్ఫూర్తి రావాలన్న ఆలోచనతో మరి తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి అంటే చూస్తేందుకు మరి ఉన్నతంగా భావాలతో మరి అదేవిధంగా చూడగానే చేతులెత్తి నమస్కరించి ఒక దేవతలాగా ఉండాలన్న ఒక ఆలోచనతో మరి మనం ఆ రోజు తెలంగాణ తల్లిని మరి రాష్ట్రంలో మరి నడి ఒడ్డున ఒంటలు, ఏనుగులు అందరి ఊరేగింపులో ప్రజలందరి అభిమతం వరకు మరి ఆ రోజు తెలంగాణ తల్లిని మన తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 14 సంవత్సరాలుగా మరి ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో గ్రామాల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజించడం జరిగింది. తెలంగాణ తొందరగా రావాలని మరి ఆ విధంగా ప్రార్థించడం కూడా జరిగింది. మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చిందంటే మరి మన తెలుగు తల్లిని చూసుకున్నాం, అదేవిధంగా భారత మాతను చూసుకున్నాం. భారత మాతను ఏదైతే విధంగా కిరీటం పెట్టి ఒక దేవతలాగా కొలిచే విధంగా చేయడం జరిగిందో అదే విధంగా మన తెలంగాణ తల్లిని కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే మన కోహినూరు గడ్డ, ఇది కోహినూరు గడ్డలో మరి కోహినూరు వజ్రాన్ని కిరీటంలో ధరింపజేసి మన సంస్కృతికి అయినటువంటి తెలంగాణ బతుకమ్మను చేతిలో పెట్టి మనం పండించేటువంటి పంటలు ఏవైతే జొన్న కంకులు అవన్నీ కూడా చేతిలో పెట్టి మరి అదే విధంగా మన గద్వాల్ పోచంపల్లి చీరల సంస్కృతికి సంప్రదించినటువంటి చీరను కట్టి కాళ్ళకు మెట్టలు